తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. డీజీపీ గారు వాళ్ళు డ్యూటీ తీసుకునే రోజు నియమితులైన తర్వాత సిపి గారు డీజీపీ గారు ఇద్దరు కలిసి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మాది పింక్ బుక్ లేదు, కాంగ్రెస్ బుక్ లేదు, రేవంత్ బుక్ లేదు, మాది కాకి బుక్ ఉంటుందని చెప్పారు. ఆ రోజు నిజంగా నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఈరోజు రూల్ ప్రకారం డ్యూటీ చేయాలి, వెస్టర్న్ ఇంట్రెస్టెడ్ ఉండద్దు. ఈరోజు ఎవరికి కూడా ఎవరి ఆదేశానుసారమైనా కానీ ఎవరి కనుసనలైనా ఈరోజు పని చేయాల్సిన అవసరం లేదు. అయితే కానీ ఈరోజు జరుగుతుంది ఏంటి, గత ఈ వారం రోజులకి వెళ్ళి చూస్తున్నటువంటి కొన్ని అనుభవాలు చూస్తే ఏదో ఒక బుక్ ఇంప్లిమెంట్ అవుతున్నట్టు ఉంది. ముందుగా మనం మంత్రి కొండ సురేఖ గారి మన సబ్జెక్ట్ తీసుకొని ఉంటే ఈరోజు వాళ్ళ ఇంటికి ఒక మినిస్టర్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఆ ఇంట్లో నిజంగా ఎవరైనా నేరస్తులు ఉంటే, ఎవరైనా ముద్దాయిలు ఉంటే 101% వెళ్ళాలి, పట్టుకోవాలి, వారంతో అక్కడికి చేయాలి, అరెస్ట్ చేయాలి. కానీ ఆ ఇంటికి పోలీసులు వెళ్ళారు. వాళ్ళ కూతురు వాళ్ళ పాప అక్కడ నీట్గా మాట్లాడడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంటిది అనేది మాట్లాడడం జరిగింది. అదొకసారి మీ దృష్టికి తీసుకొని వస్తా. ఒకసారి వాళ్ళ పాప ఏం మాట్లాడింది ఆ రోజు. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ అంతా మనకు తెలుసు. ఆడ ఏం మాట్లాడినరు ఏమైందని అందరూ తెలుసు. పోలీసులు వెళ్ళిండ్రు యూనిఫామ్లో, మనం వీడియోలో చూపించినాం. ఈరోజు మరి అక్కడ వెళ్ళిన వాళ్ళు దేనికోసం వెళ్ళిండ్రు, ఎవరిని అరెస్ట్ జరిగిండ్రు, ఎవరు పంపిండ్రు, ఏం జరిగింది, ఈరోజు పోలీస్ యాక్షన్ ఎందుకు లేదు? ఇక్కడ కాగానే ఇమీడియట్గా తెల్లారు ఏమైందంటే, నెక్స్ట్ డే కొండ సురేఖ గారి ఇంటి దగ్గర ఒక మినిస్టర్ దగ్గర ఉన్నట్టు అవుట్ పోస్ట్ తీసేసిండ్రు. ఇది వరంగల్లో ఉన్న కొండ సురేఖ గారి ఇల్లు. అక్కడ గన్మెన్ తీసేసారు. ఆమె ఒక బీసీ మహిళ. బీసీ నినాదం నడుస్తూ ఉంటుంది, బీసీ స్లోగన్ నడుస్తూ ఉంటుంది. 42% రిజర్వేషన్ మేము పెంచుతామని అంటారు. హైకోర్టులలో, సుప్రీంకోర్టులో కోర్టులు నడుస్తూ ఉంటాయి. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకుంటాడు. 33 రిజర్వేషన్ మహిళలకని ఇంకో దిక్కెళ్ళి నడుస్తూ ఉంటుంది. అంటే 32 రిజర్వేషను, 42 రిజర్వేషన్, మొత్తం 75% రిజర్వేషన్లకు కొండ సురేఖ గారు వస్తారు. అంటే 75%కు ఈరోజు ఒక అవమానం జరిగినట్టు. ఒక బీసీ మహిళ మంత్రి ఇంటి మీద, అక్కడ ఎవరి మీద ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, ఒక కేసు కాలేదు, ఏందో చూపించలేదు. ఎందుకు పోలీసులు పోయిండ్రు, ఎవరు పోయిండ్రు, ఎవరు ఆదేశంతో పోయిండ్రు, వై? ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇద్దరు సిపాయిలు కలిసి వాళ్ళని తీసుకపోగానే ఇది అయిపోలే కదా, తీసుకపోయి కాంప్రమైజ్ కాలే కదా. ఈరోజు ఇది బహుజనుల ఆత్మగౌరవం, మహిళలకు ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూ. ఈ సబ్జెక్ట్ ఈ చిన్న సబ్జెక్ట్ ఏం కాదు. ఇది కొట్టిపారాయనికి వీలు లేదు. ఇవాళ పోలీసులు చెప్పవలసిన 3 అంశాలు. నంబర్ 1, కొండ సురేఖ గారు ఒక బీసీ మహిళ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మినిస్టర్. వాళ్ళ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్ళిండ్రు, ఏ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిండ్రు, అక్కడ ఏముందని అరెస్ట్ చేయడానికి వెళ్ళిండ్రు, దేనికోసం వెళ్ళిండ్రు? నంబర్ 1. రెండవది, ఈరోజు ఎఫ్ఐఆర్ ఏమైనా బుక్ అయిందా, ఏమైనా కంప్లైంట్ వచ్చిందా, వస్తే మరి దాని మీద యాక్షన్ ఎందుకు జరగలేదు, అరెస్ట్లు ఎందుకు కాలేదు? రెండో పాయింట్. ఇవేవి జరగకుంటే ఈరోజు మినిస్టర్ వరంగల్ ఇంటి దగ్గర
ఆమె మంత్రిగా తీసేయలేదు, మంత్రిగా ఉన్నారు. అసోంటప్పుడు ఆ ఇంటికాడ గన్మెన్లను ఎందుకు తొలగించారు? 4వ ప్రశ్న. 5వ ప్రశ్న, ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఆయన హోంమంత్రి, ముఖ్యమంత్రి అన్నీ ఆయన ఉన్నాడు. ఇంకో ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు అందరు కలిసి తీసుకొని వెళ్ళారు. అంటే ఇది చట్టమా? ఏం బుక్ ఇది? ఇది కాకి బుక్కా, కాంగ్రెస్ బుక్కా? చట్టాన్ని ఎవరు ఆదేశిస్తుండ్రు, ఎవరు నడిపిస్తుండ్రు? నేను కూడా ఒక పోలీస్ కొడుకునే. నేను పోలీస్ క్వార్టర్స్లో పెరిగిన. నాకు చట్టం ఏందో తెలుసు, పోలీసులు ఎట్లా నడుస్తారో తెలుసు. నా ఈ ప్రశ్న ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ కాకుండా, కంప్లైంట్ కాకుండా మంత్రి పదవి తీసేయలేదు కాబట్టి ఈరోజు దీనికి అసలు ఇప్పుడు ఇంత అగౌరవం అనేది, ఇంత అమర్యాదగా ఈరోజు ఈమెతోని పోలీసులు బిహేవ్ చేసింది కాబట్టి ఈరోజు దీనికి క్షమాపణ ఎవరు చెప్పాలి? వెళ్ళిన పోలీసులు చెప్పాలన్నా, పోలీసులను అక్కడ పంపిన వారు చెప్పాలన్నా, హోంమంత్రి చెప్తాడా, ముఖ్యమంత్రి చెప్తాడా? ఈ పోలీస్ కనెక్షన్కు ఉన్నవారు ఎవరు చెప్తారు? ఇది అంతా ఆన్ రికార్డ్. నేను దీని ప్రకారం మాట్లాడుతున్నా. చాలామంది వేం నరేంద్ర రెడ్డి పంపినరు, అది ఇది పంపినరు. నేను ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి A3 గాని గురించి నేను మాట్లాడతలేను. ఆయన సలహాదారులో గాడో గాడిది గుడ్డో నాకు తెలియదు, నాకు అది అవసరం కూడా లేదు. ఒకవేళ ఆయన్నే చెప్తే ఆయన ఏ హోదాలో చెప్పిన అనేది కూడా నేను వినా. ఇక్కడ బాధ్యులైన వారి గురించే నేను మాట్లాడతాను. ఆయన ఎవరికి ఫోన్లు చేసిండ్రు, ఎవరికి ఫోన్లు, ఎందుకంటే ఇసోంటి వాళ్ళ మాట వింటే ఏమవుతుంది అనేది కూడా ఈరోజు ప్రభుత్వాలకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఎవరు అవమానం జరిగినా, ఈరోజు పోలీసులకు అవమానం జరిగినా, మంత్రులకు అవమానం జరిగినా, బహుజనులకు జరిగినా, ఎవరికి జరిగినా ఈరోజు మేము స్పందిస్తాం. స్పందించే గుణం మా దగ్గర ఉన్నది ప్రతి విషయంలో. కాబట్టి ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మాకు ఎవరి మీద కాదు. ఈరోజు చట్టము తన డ్యూటీ తాను పర్ఫెక్ట్గా చేయాలి. నాకు పోలీస్ అనేటోళ్ళు హీరోలకు కనబడాలి. పోలీస్ ఎప్పుడూ ఈ సిటిజన్స్కు హీరోలకు ఉండాలి. ఎందుకంటే నాకు ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్లను కాపాడతారని, 100 డయల్ చేస్తే వాళ్ళు వస్తారని. పోలీసులను ఎవరైనా తిట్టినా, ఇటీవల ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఎవరో ఫోటో తీసిందని చెప్పి తిడితే, ఆయన ఫోటో తీసిండ్రు, అది తిడితే నేను పెడితే ఒక హీరోలకు అందరూ ఈజ్ హీరో అంటారు. మొన్న దినాన సోదరుడు కానిస్టేబుల్ మనోజ్ గారు మరి ఇక్కడ నిజామాబాద్లో ఒక రౌడీ షీటర్ చేత మరి నేను చాలా బాధపడ్డా. నేను ఎందుకు బాధపడ్డానంటే, ఒక రౌడీ షీటర్, ఒక కరడు కట్టిన రౌడీ షీటరు, నిత్యము కేసులలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గరికి అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా జీప్లో వెళ్ళాలి. మినిమం 3-4 పోలీసులు వెళ్ళాలి. ఖచ్చితంగా ఆయనకు బేడీలు తొలగించాలి, జీప్లలో వేసి తీసుకురావాలి. అవి లేకుంటే, ఆ భద్రత లేకుంటే పోయే అవసరం లేదు. అంత కరువుగట్టిన నేరస్తుని బైక్ మీద తీసుకొస్తే ఆ ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి విలువ ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అంటుండ్రు, 300 గజాల జాగిస్తా అంటుండ్రు, ఎక్స్గ్రేషియా ఇస్తా అంటుండ్రు. అన్ని ఇస్తా ఇంటి పెద్ద నీయగలుగుతారా? ఇవి తప్పిదాలు. ఎవరి తప్పిదాల వల్ల? హోంశాఖ పెద్దల తప్పిదాల వల్ల. ఎందుకు? అక్కడ అవన్నీ సదుపాయాలు లేవు కాబట్టి. ఆ సదుపాయాలు ఏవేవి లేవో ఎందుకు అవి కరెక్షన్ చేయాలి. ఇవి జరగకుండా చూస్తే 300 ఎక్స్గ్రేషియా, 200 ఇంకో మనోజ్ గారు కావద్దు, ఇంకొకళ్ళు చనిపోవద్దు అని అంటే ఈరోజు సరే మనం లోతుగా అవి ఎట్లా జరిగింది, ఆడ రౌడీ షీటర్ ఎట్లా చచ్చిపోయినారు ఏందనేది అందరికీ అన్ని తెలుసు. అక్కడ దాని గురించి లోపలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ చట్ట ప్రకారం పనిచేయకుండా ఒక గాడి తప్పింది కదా మీరు.
అందుకని నేను అడుగుతున్నా, ఈరోజు మనం ఎప్పుడైనా పశ్చాత్తాపపడాల్సిన అవసరం, కరెక్షన్స్ అనేది అవసరం. ఈ కాంచెలి మనోజ్ గారి మరణం అనేది వృధా, అదొక పాఠం కావాలి మనకు. ఆయనకు ఎక్స్రేస్ ఇచ్చిన కదా మన అది పాఠం కాదు. ఈరోజు పాఠం ఏంటంటే ఇంకో ప్రాణం పోకుండా నెక్స్ట్ ఎటువంటి అది చిన్న రోడ్డు ఇచ్చేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా ఓ జీప్ పోవాలి, ఒక టిది పోవాలి, దాన్ని కంపల్సరీ ఇది చేయాలి. అక్కడ ఎంత స్టాఫ్ ఉంది, ఎందుకు స్టాఫ్ తక్కువ ఉంది, అక్కడ స్టాఫ్ని మేము ఏ విధంగా నియమించాలి, అవన్నీ మనం పెంచుకుంటూ పోతే ఒక ప్రాణం దక్కేది. కాబట్టి ఇవి కరెక్షన్స్ అంటారు వీటిని. ఈ కరెక్షన్స్ అంటే ఎప్పుడైనా సొసైటీలో పోలీస్ అనేటోళ్ళు హీరో లెక్క ఉంటేనే శాంతి భద్రతలు అనేది కరెక్ట్గా ఉంటుంది. హీరోలు ఎప్పుడు ఉంటారు, నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడు. ఇవాళకి అనేక కేసుల, దిశ గారి కేసుల, షాద్న గారు జరిగినట్టు కేసుల మీకు విత్ ఇన్ 48 అవర్స్లో ముద్దాయిలు దొరికిండ్రు, వాళ్ళు మనిషింది అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పేదింటి కుటుంబాలు కాబట్టి తొందరగా న్యాయం జరిగింది. సేమ్ ఆయేషా మీరా కేసులో ఇవాటి వరకు న్యాయం జరగలే. దాదాపు 20 సంవత్సరాలు గడిచిన. ఎందుకు? నేరస్తులు వివిఐపీలు అంట కాబట్టి దొరకలే. అదే పేదోళ్ళు అయితే, పేద నేరస్తులు అయితే, నేను అదే చెప్తున్నా ఈరోజు, ఎప్పుడు యూనిఫామ్ ఉండాలి, ఎప్పుడు హీరోలు. ఎందుకంటే శివధర్ రెడ్డి గారికి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, వేరే వాళ్ళు అవసరం లేదు. ఇక డీజీపీకి మించిన పోస్టు లేదు, ఇక అవసరం లేదు ఇక వేరేది. ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్వరికి ఈరోజు మీరు లాయల్గా ఉండాల్సింది చట్టానికి, లాయల్గా ఉండే. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల దగ్గర ఆయన డీసీపీగా ఉన్న పంచాయతీ నేను వింటున్నా కాబట్టి ఆయన నాకు ఎవరైతే ఆయన దగ్గర రెగ్యులర్గా పోయేటోడో నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన చనిపోయిండు, చాలా గ్రేట్గా చెప్పేటోడు. కాబట్టి అటువంటి వ్యక్తుల పీరియడ్లో కూడా ఈరోజు పోలీసులు కొండ సురేఖ గారింటికి పోయి ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక కంప్లైంట్ లేకుండా, ఏం లేకుండా ఈరోజు నిస్తేజంగా నిలబడ్డారు. అది ఎంత బాధ అనిపిస్తలేదా? అది ఏం చేయలేకుండా వచ్చిండ్రు, దేనికోసం పోయినరు? ఇక్కడ ఇద్దరికి అవమానం జరిగింది. నంబర్ 1, కొండ సురేఖ గారింటికి పోయిన పోలీసులకు అవమానం జరిగింది, ఇన్సల్ట్ అయింది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర దేనికోసం పోయిందో తెలియదు. ఒకవేళ తెలిస్తే ఏం చేయలేకుండా వచ్చిండ్రు. నెక్స్ట్ అవమానము మినిస్టర్కు జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు? కాకి బుక్ అంటే ఇదేనా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడకుంటే ఇక ఎవరికి తెలుసు. గత అరౌండ్ జూన్ అనుకుంటా, జూన్లోనే మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది మన దగ్గర. మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నేను ఏదైనా సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడా, ప్రతిదీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఎవ్వరి మీద కోపండి, ఎవ్వరి మీద నాకు సిస్టమ్ ప్రకారం. ఎందుకంటే బ్రదర్ ఒక్కటి చెప్తా, ఈరోజు ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడతానంటే, ఈరోజు నేను కూర్చున్నది కానీ ఇది కానీ నేను ఉన్న ఏది కూడా మనది కాదు. మనం అయిపోయినాక ఇంకొక తరం వస్తుంది, వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం, ఈ సొసైటీలో మనం ఏమి ఇస్తున్నాం, ఏదికి పోతున్నాం. మనము ఎంజాయ్ చేసిన గుట్టలు ఉండాలి, మనం ఎంజాయ్ చేసిన చెట్టు ఉండాలి, మనం ఎంజాయ్ చేసిన భూమి ఉండాలి, మనం పీల్చిన మంచి గాలి ఉండాలి. ఇవన్నీ వాతావరణం అంతా వాళ్లకు వచ్చే తరానికి మనం అప్పచెప్పి వెళ్ళిపోతాం. మనం ఇది ఒక సైకిల్ నడుస్తూనే ఉంటుంది, నిరంతరం జరిగే ప్రక్రియ. మరి ఆ ప్రక్రియను ఈరోజు ధ్వంసం చేస్తే వచ్చే తరంలో ఎట్లా ఏం మిగులుతుంది? నౌ హైదరాబాద్ హాజ్ బికేమ్ ఏ కాంక్రీట్ హబ్. నీకు స్వేచ్ఛ వాయువులు ఎక్కడిస్తావు? ఫోర్త్ సిటీ అంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదే చట్టం కూడా అదే. చట్టం అనేది ఒక 20 ఏళ్ళ జరిగిన ఆయేషా మీరా కేసు సంఘటన ఇయాటి వరకు న్యాయం జరగలేదు. మరి రీసెంట్గా జరిగినటువంటి దిశ సంఘటన న్యాయం జరిగింది. యూనిఫామ్ ఎక్కడుంది? ఈరోజు ఒక మినిస్టర్ ఇంటి దగ్గరికి పోయినా నా డిమాండ్ ఏంటంటే, మినిస్టర్ను ఒక బీసీ మహిళ వాళ్ళ పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి. పోలీసులు ఎందుకు క్షమాపణ చెప్పాలి?
పోలీసులను పంపిన వాళ్ళు ఎవరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఆ ఆదేశం ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ కరెక్షన్స్ అనేది అవసరం. అక్కడ కొండ సురేఖ గారి కుమార్తె ఎస్ఐ పేరు, మీ పేరు ఏం పేరమ్మా అనే పేరు అడిగింది చూసిన ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అది మా అమ్మను అవమానపరిచిండ్రు అని వాళ్ళ అమ్మను అడుగడుగున కూర్చుని వచ్చిన ఆక్రోశంతో వచ్చిన మాటలు, అందం మాట్లాడిన తప్పేముంది? అంటే దీన్ని ఎవరైతే డైరెక్షన్ చేస్తున్నారో ఆ డైరెక్షన్ ఎవరి చేతిలో ఉండేదని కూడా అవసరం. ఇప్పుడు నేను మిస్ వరల్డ్ జరిగింది జూన్లో. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో చాలా పెద్ద వివాదం జరిగింది. నేను అన్ని లోపలికి నేను పోదలుచుకోలే. నిన్న దినాన్ని ఒక సంఘటన జరిగింది. హుసేని ఆలం పోలీస్ స్టేషన్కి నాకు ఫోన్ చేసిండ్రు. ఫస్ట్ ఒక ఎస్ఐఓ జమీదారో ఎవరో చేసిండ్రు, దాని తర్వాత సిఐ గారు చేసిండ్రు. ఇద్దరు నంబర్ నా దగ్గర ఉన్నాయి. ఒక కేసు ఉమెన్ కమిషన్కి వెళ్ళి ఒకటి వచ్చింది అని ఫస్ట్ ఒక ఎస్ఐ చేసిండ్రు. దాని మీద మీరు ఏం చెప్తారు అని అడిగినారు. నాకు అప్పుడు అర్థం కాలేదు ఏం కమిషన్, ఎందుకంటే రెగ్యులర్గా పిటిషన్స్ ఇస్తూ ఉంటా కాబట్టి నాకు అర్థం కాలే. తర్వాత సిఐ గారు చేసింది. ఇట్లా ఉమెన్ కమిషన్కి వెళ్ళి మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చింది. అదే అంటే అరే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఉమెన్ కమిషన్ నేను ఇచ్చిన, నేషనల్ ఉమెన్ కమిషన్లు ఇచ్చిన, స్టేట్ యూత్ కమిషన్లు ఇచ్చిన, ఎవరో ఒకరు పంపుంటారు. సరే సార్ రేపు నేను వస్తానన్నా. అన్న తర్వాత సరే అని ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేసిన ఎప్పుడు రావాలంటే వద్దొద్దు అంటే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పిటిషనర్ కంపల్సరీ తీసుకొని నా వాయిస్ తీసుకుంటారు, కానీ నేను చాలా ఎంక్వైరీస్ పోతా కాబట్టి. ఇవాళ పొద్దుగా నేను పోతే సిఐ గారు లేకుండే. సిఐ గారికి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఒకటి వచ్చింది కదా ఉమెన్ కమిషన్కి వెళ్ళి వచ్చిందని చెప్పి. లేదు ఏం రాలే అని అన్నాడు. ఏం రాలేదని ఎందుకు అన్నాడు? ఫస్ట్ వచ్చిందని ఎందుకు చెప్పిండంటే ఆ కంప్లైంట్ ఎవరిదో ఒకసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నడుస్తున్నారు. టూరిజం మినిస్టర్ ఇగో ఈ రేవంత్ రెడ్డి గారు సత్యమని మధ్యలో బ్లాక్ కోట్ కనిపిస్తుంది కదా, సన్నగా కనబడుతుంది. ఆయన ఫహీం ఖురేషి అని ముఖ్యమంత్రి గారికి పొన్న ప్రభాకర్ వీళ్ళందా పోతుండ్రు. అయితే ఇందులో ఆయనకు ఎంట్రీ లేదు. యాక్చువల్గా ఆయనకే కాదు, అందులో ఎవ్వరికి కూడా ఎంట్రీ లేదు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, కొంచెం క్లియర్గా కనబడుతుంది మీకు. ఇగో ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఈ బ్లాక్ కోట్ జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఉన్న వ్యక్తి ఫహీం ఖురేషి. అయితే ఈయన మీదనే కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన అంటే మిస్ వరల్డ్ జరిగినప్పుడు మిస్ మ్యాగీ, ఆమె పేరు మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ అంత పేరు వస్తుంది, మొత్తం మ్యాగీ. ఆమె ఇక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చాలా నీచంగా చూసిండ్రు, మమ్మల్ని చాలా హర్ట్ అయినాం మేము అని, మమ్మల్ని వ్యభిచారం చూసిండ్రు అని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫారం మీద ఈరోజు ఆమె పలు అంశాలు లేవనెత్తారు. ఆమె మామూలు మనిషి కాదు. ఆమె ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ అంటే గుండెల్లో వచ్చిన సిపిఆర్ పైన ఎడ్యుకేట్ చేసుకుంటే తిరగాలనేది ఆమె ఆశయం. ఆల్రెడీ ఆమె ఇంగ్లాండ్లో, లండన్లో, స్కూల్స్లో, కాలేజీలలో ఆమె ప్రజెంటేషన్ ఇచ్చింది. సో షీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ ఉమెన్. అయితే ఆమె చేసినట్టు చాలా స్ట్రాంగ్గా అది కూర్చుంది. మరి ఈరోజు మధ్యలో ఫహీం ఖురేషి గారు ఉన్నారు. ఆయన అసలు లోపలికి ఎంట్రీ వచ్చింది. నాకు 101% కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నన్ను దీనికి ఈ సబ్జెక్టు వదిలేయి మాట్లాడద్దని కూడా ఆయన రిక్వెస్ట్ చేసిండ్రు, వేరే వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఈరోజు దానిపైన ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను తప్పించుకోను కదా, ఈ ఎంక్వైరీ పిలిచినప్పుడు. కాబట్టి నేను పోయినా. సిఐ గారు బాధ్యత రాలేదని చెప్పిండ్రు. రాలేదంటే నేను పోలీస్ స్టేషన్ ముందు నన్ను పిలిచి ఇట్లా అబద్ధం చెప్పద్దు కదా. ఎందుకు అబద్ధం చెప్పిండు? ఇక్కడ విఐపి కల్చర్. కొండ సురేఖ గారింటికి ఏ ఎఫ్ఐఆర్ లేకున్నా ఏం లేకున్నా పోలీసులు పోతారు. ఫహీం ఖురేషి మీద కేసు బుక్ కాదు, ఎఫ్ఐఆర్ బుక్ కాదు, ఏం కాదు. ప్లస్ ఆయన మీద ఎంక్వైరీ చేయమని వచ్చినా కానీ రాలేదని చెప్పి పోలీసులు దాచిపెడతారు. ఎందుకు ఈ డిఫరెన్స్? ఎందుకు చట్టం ఒకటే తిరిగి ఎందుకు పనిచేస్తలేదు? ఇది కాకి బుక్క, రేవంత్ బుక్క, కాంగ్రెస్ బుక్క చెప్పాలి మీరు.
హుసేని ఆలం పోలీస్ స్టేషన్, నేను ఆ వీడియో కూడా చూపెడతాను. ఇవాళ హుసేని ఆలం పోలీస్ స్టేషన్ కూడా పోయినా, ఇంకా ఇవన్నీ ఈయన చాలా అశ్లీషంగా మాట్లాడిన మిస్ వల్ల లేదు. అచ్చా, అలా కూర్చున్న ఎవరు నోబెల్ బహుమతులు వాళ్ళు వీళ్ళు కాదు, అంత బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు అంతా లఫంగి రాజులు అలా కూర్చున్నారు. సరే, ఇవన్నీ వీడియోలు పెట్టి నేను కంప్లైంట్ ఇస్తేనే అంత, అంటే అవన్నీ ఉంటేనే మూమెంట్ ఉంటుంది, లేకుంటే కాదు. అంటే ఈరోజు ఒక సంస్థకి వెళ్ళి ఎంత మందిని దాటుకుంటే హుసేని ఆలం పోలీస్ స్టేషన్ దాకా రావాలి, అవన్నీ ఉంటేనే ఉంటాయి. ఏది ఆకు కంప్లైంట్ పైన అటువంటివి ఉండేవి. ఇది ఇంత దారుణంగా ఈరోజు ఒక వ్యక్తికి ఆయనకు ఒక న్యాయము, ఈయనకు ఒక న్యాయం. ఈ సబ్జెక్ట్ నేను కూడా మర్చిపోయాను అసలు ఏందని. పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు నేను ఈ పౌరునిగా ఉన్నట్టుగా వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను కొన్ని తీసుకొని పోయినా, అది ఉందని, వాళ్ళకి శిక్ష పడతా లేదా. ఎప్పుడైతే వాళ్ళు ఎవరో ఫైంకురేష్ అంటే ఎవరో అనుకుని నన్ను పిలిచిండ్రు, ఈ ఎవరు అని తెలుసుకునే క్రమంలో అమ్మో ఈయన సీఎం గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను పిలవకుండా ఆపారు. ఇది ఏంటిది అన్నట్టు, ఇది ఏ పోలీసింగ్ ఫాలో అవుతున్నాం మనం అంటే? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల కూర్చొని సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు మూసుకుంటే ఆ ఇష్యూ అయిపోయిందా? ఈరోజు కొండ సురేఖ గారికి జరిగినట్టు అవమానం ఆమె వ్యక్తిగతంగా ఆమెకు కానీ ఆమె కుటుంబానికి కానీ జరిగినట్టు కాదు. ఈరోజు తెలంగాణ బహుజన బిడ్డలకు జరిగినట్టు, తెలంగాణ మహిళలకు జరిగినట్టు, అర్ధరాత్రి నడి రోజున స్త్రీ నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పిన మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం పైన నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే అర్ధరాత్రి పూట ఒక మహిళా మంత్రి ఇంటికి పోలీసులను అధికారంలో ఇప్పుడు ఆ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పోలీసులు నడిచిందంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఉందా లేదా, ఆత్మగౌరవం ఉందా లేదా? న్యాయం ఎన్ని పాదాల పైన నడుస్తుంది? న్యాయం ఎవరి చేతుల్లో ఉంది? చట్టం ఎవరు శాసిస్తుండ్రు? చట్టం ఎవరి చేతుల్లో ఉంది? ఈరోజు ఈ రాష్ట్రానికి డీజీపీ గారు శ్రీధర్ రెడ్డి గారు ఉన్న తర్వాత కూడా చట్టం సరి అయిన రీతిలో నడుస్తలేదని అంటే చాలా బాధాకరం. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు మాకు ఒక హీరో లెక్క కనవాలాలి. ఆ పోస్టుల వాళ్ళు ఉంచుకుంటారా తీసేస్తారా ఫరక్ పడది. కానీ మీరు చేసిన 4 రోజుల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, కాకి బుక్ అనగానే సోషల్ మీడియా మొత్తం హర్షించింది. నేను 3 ఉదాహరణలు చూపెట్టిన. ఒక సిఐ గారు నిన్న చెప్పిన మాట ఈరోజు ఆ మాట పైన ఎందుకు కట్టుబడి లేదు? ఆ విఐపి కాదనుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, విఐపి అని తెలిసినాక నాకు అసలు అది రాలేదని చెప్పింది. ఇంత పచ్చి అబద్ధం ఎవరిని కాపానికి? సురేఖ గారిని డిమారలైజ్ చేయడానికి ఆమె మంత్రి పదవి పోయినట్టే అని చెప్పేసి అక్కడ ఇంటికాడ పోలీసులను తీసేస్తారు. తీసేయక ముందే ఇక్కడ ఇంటికి పోలీసులను పంపుతారు ఎవరిని అరెస్ట్ చేయమని అర్ధరాత్రి. ఎవరి డైరెక్షన్ ఇది? ఒకవేళ అరెస్ట్ చేసి ఒకరు ముద్దాయి లోపల 101% అరెస్ట్ చేసి తీరాలి. అది ఎవరి ఫోన్ అయినా కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ. ఈరోజు పేరు అడిగి అక్కడ ఖాళీ రిక్త హస్తాలతో బయటకు వచ్చారు. ఆ అదృశ్య శక్తుల చేతులలో ఎప్పుడు కూడా చట్టం ఉండద్దు. ఎందుకంటే వచ్చే తరం మనం ఏం నేర్పబోతున్నాం, వచ్చే తరానికి పోలీసులో మనం ఏం నేర్పిస్తున్నాం, వచ్చే సిటిజన్స్ ఏ రూల్స్ ఫాలో కావాలని మనం నేర్పిస్తున్నాం. మనం బడా బాబులం పెద్ద పైసలు ఉంటే ఏమన్నా చేయొచ్చు అనుకుంటే ఎట్లా? కాబట్టి ఈరోజు నేను జరిగిన ఈ 3 సంఘటనలు, ఈ వారం రోజులలో నేను చేసినటువంటి ఈ 3 సంఘటనలు ఎంతో బాధతోని వేదనతో ఉండే. ఎందుకంటే ఏం నేర్పిస్తున్నాం మనం? నేను ఐ హ్యాడ్ ఏ హై ఎక్స్పెక్టేషన్స్. డీజీపీ గారు, ఇటు సిపి గారు, సజ్జనర్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇక మీరు చేయకుంటే ఎవరు చేయలేరు. మీరు రూల్స్ ఫాలో కాకుంటే ఎవరు ఫాలో కాలేరు. చట్టం ఉన్నట్టుగా మీరు చేయకుంటే ఎవరు చేయలేరు.
ఇది మీ పీరియడ్లా మీ డ్యూటీ మీరు చేయని కాదు, వచ్చే తరం మీ డ్యూటీ ఫాలో అయ్యేటట్టుగా చేయాలి. ఫోకల్ పోస్టులలో ఎవరుంటున్నారు? ఫోకల్ పోస్టులలో ఎటువంటి వాళ్ళని పెడుతున్నాం? పబ్లిక్ ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు చాలా సమస్యలలో తెలంగాణ ఇరుక్కపోయింది. సార్, నేను ఇవాళ పవర్లో రావాలన్నా, నాకు ఇవాళ ఒక పొజిషన్లో కూర్చోవాలన్నా, ఇవాళ చైర్లో కూర్చోవాలన్నా నాకు ఒక కాయిన్ పైకి ఎగిరేసి కింద పడేంత టైం కూడా పట్టది. నేను బ్యాక్ కాంగ్రెస్కు రావాలన్నా. కాబట్టి అది నాతో అవుతుందా కాదా ముఖ్యమంత్రిగా తెలుసు, నాతో అవుతుందా కాదా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలుసు, నాతో అవుతుందే కాదా ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా తెలుసు. నా ఒక్క ఫోన్ కాల్తో అయిపోతుంది, ఓన్లీ 1 కాల్. ఈరోజు నాకంటే ఈ సొసైటీ నాకు ఇంపార్టెంట్. దిస్ సొసైటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే వచ్చే రోజులలో నా పిల్లలకి ఇవ్వాలి, వచ్చే రోజులలో మన తరాలకి ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ మనకి ఏమి ఇవ్వబోతామని మనం ఆలోచించాలి. నేను దానికోసమని ఎప్పుడు గుట్టల మీద కానీ చెట్ల మీద కానీ అప్పుల గురించి కానీ ఇవన్నిటి కూడా నేను ఫైట్ చేస్తాను. ఒక జనరేషన్ ఎండ్ అవుతున్న జనరేషన్ లాస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ ఇంకా వాళ్ళ సమయం లేకుంటే ఒక 20 ఇయర్స్ బతికేటోళ్ళు ఈరోజు రిటైర్డ్ అయినటువంటి 10,500 మంది ఈరోజు ఉద్యోగులు ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ పైసల కోసం, వాళ్ళ పెన్షన్ల కోసం, వాళ్ళ డిఏల కోసం, వారి ఎరియర్స్ కోసం వేచి చూస్తాం. చాలామంది బీపీతోని, షుగర్తోని, క్యాన్సర్తోని, థైరాయిడ్తోని ఈరోజు అనేకమైన సమస్యలతోని కనీసం ఆఫీస్కి పోయి వాళ్ళ సమస్యలు అడగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ వదిలేసి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళతో మనం ఎవరు నిలబడ్డారు? ఈరోజు యూనియన్లు నిలబడ్డాయా? ఏదైనా కులాలు నిలబడ్డాయా? వాళ్ళకి సంబంధించిన మతాలు నిలబడ్డాయా? ఆ 10,500 మందిలో రెడ్లు ఉన్నారు, వెలమలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మున్నూరుకాపులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, రెల్లు ఉన్నారు, ఎరకలోళ్ళు ఉన్నారు. అన్ని వాళ్ళు ఎవ్వరో కూడా ఒక్కరు కూడా నాకు తెలియదు. 10,500 మందిలో నాకు రిటైర్ అయి వాళ్ళకి డబ్బులు రానటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా నాకు తెలియదు. కానీ అందరి కోసం నేను కొట్లాడుతున్నా సిన్స్ లాస్ట్ 10 days. ఎందుకంటే వాళ్ళ శేష జీవితం ప్రశాంతంగా ఉండాలి కాబట్టి. నేను ఒక కానిస్టేబుల్ అదే పరిస్థితి. వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండ్రు కాజీపేటలో. ఈరోజు ఒప్పుకున్న కట్నం ఇయ్యలేక రిటైర్ అయితే ఇస్తామా అనుకుని ఇయ్యలేని పరిస్థితి. ఎవరు మాట్లాడారు? 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే 2 సంవత్సరాలకి వెళ్ళి ఫీజులు కట్టకుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ 25,000 మంది నాకు ఎవరో నాకు తెలియదు. నాకు వాళ్ళ తరపున కొట్లాడుతున్నాం, వాళ్ళ తరపున వాణి వినిపిస్తున్నాం, వాళ్ళ తరపున రీప్రజెంటేషన్ ఇస్తున్నాం. దేనికోసం? ఒక ముగిసిపోయే వర్గం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రశాంతమైన జీవితము, మిగిలిన లైఫ్ బతకాలని ఒక అప్కమింగ్ జనరేషన్ 25,000 మంది వాళ్ళ కోసం కొట్లాడుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక నేషనల్ ప్లాట్ఫారం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య అనేటోడు, దాని తర్వాత నా ఫోన్లు కూడా వచ్చినాయి ఖండిస్తే, రేవంత్ రెడ్డి గారి గురించి దొంగ అని, కుట్రదారుడు అని ఏవో 2-3 పదాలు వాడి మాట్లాడిండు. నేను ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చిన. అది ఎఫ్ఐఆర్ అయిందో కాలేదో తెలియదు నాకు. ఇచ్చిన ఇయాల్టి వరకు అంటే నేను దాన్ని ఖండించిన. కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన? నా రాష్ట్రంలో 100 సమస్యలు ఉంటాయి. నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని కొట్లాడతా, నా రాష్ట్రంలో నా అవినీతి పైన ఎక్కడ జరిగినా కొట్లాడతా, ఈ రాష్ట్రంలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా నేను కొట్లాడతా, కట్టాల్సిన ఫీజులు కట్టకుండా నేను కొట్లాడతా, ఇస్తాన నౌకరీ ఇవ్వకుండా నేను కొట్లాడతా, పాటిస్తాన రిజర్వేషన్ పాటించకుండా కొట్లాడతా, ఒక బీసీ మహిళ ఇంటి మీదకి మధ్య కొట్లాడతా, ఆ ఇంటికి పోయిన పోలీసులు అవమానపడితేనే కొట్లాడతా. ఖచ్చితంగా మాట్లాడదా. అది దట్ ఈజ్ అవర్ మోడల్ డ్యూటీ. కానీ ఈరోజు ఇవన్నీ చెప్పుకునేటోళ్ళు ఎక్కడ కనబడ్డారు? ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక మంత్రులు కానీ, ఎవరు కానీ ఎవరు కనబడుతున్నారు? సో అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ అవర్ సొసైటీ ఈజ్ అవర్ డ్యూటీ.
ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చెప్పిన 5-6 ప్రశ్నలకు ఈరోజు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డీజీపీ గారు, మీరు పోలీస్ బుక్ ఫాలో అవుతా అన్నారు, పోలీస్ బుక్కే ఫాలో కావాలి, ఏ బుక్ ఫాలో కావద్దు. మిమ్మల్ని శాసించే అధికారం, హక్కు ఈ రాజ్యాంగానికి, చట్టానికి తప్ప ఎవ్వనికి లేదు. సో యు ఆర్ ఆల్వేస్ హీరో ఫర్ ద సొసైటీ and you have to protect the law and order. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.